మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ పొజిషన్లో నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టడం ఆయన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని నివేదిక తెలిపింది. రెండో స్థానంలో అమిత్ షా, మూడో స్థానంలో కేంద్ర మంత్రి జైశంకర్, నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలవగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. 14వ ప్లేస్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. ఇక 48వ స్థానంలో రోహిత్ శర్మ, 92వ స్థానంలో అల్లు అర్జున్ ఉండగా మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు చోటు దక్కలేదు. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ పొజిషన్ లో నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టడం ఆయన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందంటూ కూడా నివేదిక తెలిపింది. ఇక ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, కొద్దిసేపటి క్రితమే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ టాప్ పొజిషన్ లో నిలిచారు. మరి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టడంతో మరి జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టడంతో ఆయన పట్ల ప్రజాదరణ కూడా తగ్గకుండా చేసిందని నివేదికలో తెలిపింది. ఇక రెండో స్థానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మూడో స్థానంలో కేంద్ర మంత్రి జైశంకర్ నిలిచారు. ఇక నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలవగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి 9వ స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 నెలలు కావాల్సి వస్తుంది తెలంగాణలో సీఎం గా బాధ్యతలు చేపట్టడం వచ్చి. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా జాబితాలో కూడా ఈసారి చోటు దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ జాబితాలో 100లో 20వ స్థానంలో నిలిచారు. మరి గతంలో ఆయన స్థానం 38గా ఉండేది. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సీఎం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా కొంతవరకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి గతంలో ఆయన స్థానం 38గా ఉంటే మరి ఈసారి ఇండియన్ పవర్ఫుల్ జాబితాలో మాత్రం 20వ స్థానానికి కూడా నిలిచారైనా. మరి 10 ర్యాంకులు కూడా మెరుగుపడడం కూడా విశేషం అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇటు 6 గ్యారెంటీల పైన కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి వాళ్ళు 5 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రజాదరణ కూడా పొందిన వ్యక్తుల్లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి గతంలో 30వ స్థానంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్థానం మరి 20వ స్థానం కూడా నిలిచింది. అంటే దాదాపు 10 ర్యాంకులు కూడా మెరుగుపడాలని విశేషం. ఇక 2021లో టీపీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని కూడా ఎదుర్కోవడంతో పాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీని విజయం వైపు కూడా నడిపించారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలోనే మరి 20వ స్థానానికి కూడా రేవంత్ రెడ్డి చేరుకుని చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను కూడా ఓడించి ఆ పార్టీ కూడా సాకిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి అని కనిపించినప్పుడు కూడా మరి విమర్శలు కూడా దాటుకొని మరి పార్టీని కూడా విజయతీరం వైపు నడిపించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రిపోర్టులో తెలిపింది. ఇక 6 గ్యారెంటీల అమలు ఆయన ముందున్న ప్రధాన సవాల్గా పేర్కొంది అయ్యి ఇక 100 నివేదికలు ఇక యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవడం ఆయనకు సవాల్గా తెలిపిందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలుపొల్చుకోవాల్సి ఉందని కూడా సూచించింది ఇండియన్ పవర్ఫుల్ జాబితాలో. ఇక 14వ ప్లేస్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ 73 ర్యాంక్ కూడా పొందారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాబితాలో 14వ స్థానం దక్కింది. మరి వైసీపీకి ఓడించేందుకు కూడా కూటమి అవసరమని గ్రహించినటువంటి చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఇటు బీజేపీ జనసేనతో కూడా
పెట్టుకొని విజయం కూడా సాధించారు. మరి గత ఏడాది జాబితాలో కనిపించని చంద్రబాబు ఈసారి ఏకంగా 14వ ప్లేస్ లో కూడా నిలవడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు గత జగన్ పాలన ఉన్నప్పుడు మరి ఉమ్మడి కూటమితోనే అంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా జనసేన ఇటు టీడీపీ ఈ 3 కలయికలతోనూ కూడా పోటీకి దిగారు. మరి అనూహ్యంగా ఇటు ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకుంది. దాదాపు 100 పైగా స్థానాలు కూడా చూసుకుంటే సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించడం, అలాగే అటు విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కు స్థానం లేకపోవడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఎస్ శివ, అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండియన్ పవర్ఫుల్ జాబితాలో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి నిలవడం, మరి కేసీఆర్ స్థానాన్ని కోల్పోవడం కూడా ఒకవైపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే గతంలో 10 సంవత్సరాల పాటు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన చేసిన కొన్ని వైఫల్య కారణంగానే మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మరి అతనికి కేసీఆర్ కు ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా కాంగ్రెస్ లో కూడా ప్రెస్ అయింది. ఈ నేపథ్యంలో మరి గత 2023లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా మరి ఇటు రేవంత్ రెడ్డి స్థానాలు కూడా మెరుగుపడాయని చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ కి స్థానం దక్కపోవడం కూడా ఒక రకంగా చూస్తే మాత్రం ఆయన ఇటు ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మరి మొన్న బడ్జెట్ సెషన్ లో కూడా ఒక్కసారి మాత్రమే అటెండ్ అయ్యారు. అంటే గత బడ్జెట్ సెషన్ లో ఒక్కసారి అటెండ్ అయ్యారు. మరి మొన్న ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ లో కూడా ఒక్కరోజు మాత్రమే, అది కూడా గవర్నర్ ప్రసంగం మాత్రమే వచ్చారు. మరి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ కూడా లేరు రాజకీయాల్లో, ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే ఉండడం, ఎక్కువగా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు కూడా అక్కడికి పిలిపించుకొని పార్టీ డెవలప్మెంట్స్ పై కూడా చర్చించారు తప్ప ఎక్కడ కూడా జనాల్లో ఆయన రాలేకపోవడంతో మరి ఆయనకి ఈసారి ఇండియన్ పవర్ఫుల్ జాబితాలో చోటు దక్కలేని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా జనాల్లో ఉండటం, మరి ఎక్కువగా ఇటు ప్రజా సమస్యలపై ఆయన మీటింగ్లు పెట్టడం కానీ, లేకపోతే ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా రివ్యూలు నిర్వహించడం, తర్వాత ప్రజలతో మమేకం అవడం కానీ, మరి ఇంటరాక్ట్ కావడం పట్ల కూడా కొంతవరకు సంతృప్తిగా ఉన్నారు ప్రజలంతా కూడా. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇటు కాంగ్రెస్ కూడా ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ అరకొరగా కొన్ని పథకాల ఇంప్లిమెంటేషన్ లో నిధుల కొరత ఏర్పడినమాట వాస్తవం. కాబట్టి మరి మేజర్ మాత్రం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పోస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొంతవరకు మంచి పథకాల ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కానీ అక్కడక్కడ నిధుల కొరతతోని డీల్ అవుతున్నమాట వాస్తవం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం కొంతవరకు పేరైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి గత సంవత్సరం చూసుకుంటే మాత్రం ఆయన స్థానం 30వ ఉన్న స్థానాన్ని 20వ స్థానానికి కూడా నిలిచారంటే అది కొంచెం ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇటు కాంగ్రెస్ ని మేజర్ గా లీడ్ చేస్తున్నది కూడా ఇటు రేవంత్ రెడ్డి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయనకు స్థానాలు అయితే మెరుగుపడ్డాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 14వ ప్లేస్, పవన్ కళ్యాణ్ కు 73వ ర్యాంక్ వచ్చింది. ఇక మరోవైపు అల్లు అర్జున్ కి 90వ ర్యాంకు, క్రికెటర్ రోహిత్ శర్మకి 40వ ర్యాంక్ కూడా వచ్చింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ జాబితాలో మాత్రం ఇటు తెలంగాణకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఐకానిక్ స్టార్ గా నిలిచారని చెప్పుకోవచ్చు. మేజర్ గా 20వ స్థానానికి రావడంతో మరి మేజర్ గా మాత్రం ఈ ఇండియన్ పవర్ఫుల్ జాబితాలో మాత్రం తెలంగాణకు ఈసారి మెరుగైన స్థానాలు రావడం కూడా ఓకే. థ్యాంక్ యూ సతీష్.